మరి ధ్యానం చేయబోయే వాక్య భాగము దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని చిత్తం అనే మాట మనము తరచుగా సాధారణంగా వాడుతూ ఉంటాం. మరి మనకు తెలిసిన సందర్భాలు వేరు. అంటే దేవుడు మన పట్ల జరిగిస్తున్న కార్యాలను బట్టి మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే, అంతా దేవుని చిత్తం, అంతా దేవుని ఇష్ట ప్రకారం జరుగుతుంది. దేవుని చిత్తము అంటే అర్థం ఏంటండి? అంటే మీకు తరచుగా వాడే మాట, మీ నోళ్ళలో ఎక్కువగా నానుడైన మాట. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? అంటే మీకు తెలిసింది ఏంటని తెలుసుకుందామని అంతే. మంచిది, మరలేదు మీకు తెలిసిన మాట చెప్పండి. మీకు తెలిసింది ఏదైతే అదే మాట్లాడితే మనం అంటూ ఉంటాం కదా, దేవుని చిత్తం అంట. దయ అని కొంతమంది అంటారు, దేవుని అంగీకారం అని కొంతమంది అంటారు, కొంతమంది దేవుని ఇష్టం అంటూ ఉంటారు. అసలు దేవుని చిత్తం అంటే దాని యొక్క ఆ పరమార్థం ఏంటో, దానిలో ఉన్న వివరణ ఏంటో ఈ దినము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మీకు చాలా అవసరమైన వాక్య భాగం అన్నమాట ఇది ఈ దినం. ఎందుకంటే మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు వేటలపాలెంలో. ఏం మాట్లాడినా దేవుని చిత్తం, దేవుని చేయాలంటూ ఉంటాడు. అంటే దేవుని చిత్తము అంటే అర్థం ఏంటంటే వారి దృష్టిలో దేవుడు చెయ్యాలి, దేవుడు ఏం చేస్తే అది దేవుడే చెయ్యాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఒక్కొక్కలా అర్థమవుతుంది. అలాగున దేవుని చిత్తము అనే మాటను మనము చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అసలు దేవుని చిత్తం అంటే ఆ సందర్భం వేరు, ఆయన ఉద్దేశం వేరు, ఆయన యొక్క మాట తీరు వేరు. ఒక లేఖన భాగం చూస్తాను చూడండి, మీకు చాలా బాగా ఈ వాక్య భాగం అర్థమవుతుంది. ఒక లేఖన భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదవాలని ప్రభువుని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దానిని నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో చెప్పండి సార్. ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయం వేరు, ఇప్పటి వరకు మీకున్న ఆలోచన వేరు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే ఏమంటున్నాడండి దేవుడు? ఏ వచనం చదువుకున్నాం? అది ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకోపోవడమే, నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. నేనేమీ పోగొట్టుకొనక నా చివరి దినాల్లో, నా అంచె దినాల్లో నేను దేవుని యొద్దకు వెళ్ళటమే అసలు చిత్తం అంటే అది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకున్నట్లుగా మనకి డబ్బు, బంగారమో, ఉద్యోగమో, వ్యాపారమో, ఇల్లు, ఆస్తో, లేకపోతే మరేదో దేవుని చిత్తం కాదు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ మన చిత్తాలు. ఎవరి చిత్తాలు? అవన్నీ మన చిత్తాలు, మన ఇష్టాలు. అవన్నీ కూడా దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం ముందు ఒక వేరేగా సందర్భంలో చెప్తాను, దానికి కూడా సరైన అర్థం. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అంటే, నన్ను పంపిన వాని యందు ఏంటిది? ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకోకూడదు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తండ్రి ఇచ్చిన ఆస్తిని కుమారుడు నాశనం చేశాడు అనుకోండి, ఏమంటాం చెప్పండి? ఒక తండ్రి ఆస్తి ఇచ్చాడు, మంచి ఆస్తి ఇచ్చాడు, కుమారుడు నాశనం చేశాడు, మనం ఏమంటాం? పాడు చేసుకున్నాడు, నాశనం చేసేసుకున్నాడు, తగలబెట్టేశాడు, ఇంకా రకరకాల మాటలు, ఇంకా దారుణమైన మాటలు ఉంటాయి అనుకోండి. అంటే సందర్భంగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని, తండ్రి కోరికను, తండ్రి సంపాదించిన దాన్ని ఏం చేశాడంటే కుమారుడు పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు అది తండ్రికి ఇష్టమైనది,
కాదు. అసలు చిత్తం అంటే మొదటి మాట ఏంటంటే, ఇవన్నీ లోకపరమైన చిత్తాల కోసం, లోకపరమైన ఇష్టాల కోసమే ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు మన ఆలోచన దాని కొరకే ఉంటది. ఇదంతా దేవుడు ఇవ్వాలి, దేవుని చిత్తం అంటూ ఉంటాం. కానీ మొదటగా దేవుడు ఆ ఇష్టము, ఆయన చిత్తం ఏంటంటే, ఆయన అనుగ్రహించిన అంతటిలో ఏది పోగొట్టుకోపోవడమే దేవుని యొక్క చిత్తము. అంచె దినాల్లో మనం లేపబడినప్పుడు అదంతయు మన దగ్గర ఉండటమే దేవుని యొక్క చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, రేపొద్దున ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడెక్కడ ఎంతగా కొనియాడబడినా ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అదే ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న 39వ వచనము. మన పంపిన దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తానుసారముగా లోకాన్ని సంపాదించుకొని ఎంత సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని నామానికి స్తోత్రం. అదే మనందరికీ ఉత్తమమైనదని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. కింద చూడండి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. మనమందరము నిత్య జీవంలో ఉండమన్నదే ఆయన యొక్క చిత్తం. దేవుని నామానికి స్తోత్రం. నాన్న ఈ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, ముందు మన ఇష్టాలు ఆయనతో చెప్దాం తర్వాత, కానీ ముందు ఆయన ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఒక పాప లేకపోతే బాబు పుట్టినరోజు జరుగుతుందండి. మీరు ఒక 10,000 కానుక రాయించండి వెళ్ళి. ఆ పుట్టినరోజు జరిగే బాబుకి కానీ పాపకి కానీ ఏమైనా సంతోషం ఉంటుందండి? మీరు కట్టాది 10,000 రాయించేశారు, ఏమైనా సంతోషం ఉంటుందా? పుట్టినరోజు ఎవరిది? బాబుది. తనకి ఇష్టమైనది ఒక బొమ్మ లేకపోతే ఒక చిన్న ఆట వస్తువు ఏదైనా ఇస్తే తను సంతోషంగా ఉంటాడా, లేకపోతే ఓ 10,000 కానుక ఇచ్చేస్తే సంతోషంగా ఉంటాడా? దేవుని నామానికి స్తోత్రం. అంటే చిన్న లాజిక్ కోసం చెప్పాను అంతే ఈ మాట. ఎప్పుడైతే ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తేనే సంతోషం. దేవునికి సంతోషకరమైనది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు లేకపోతే అంతస్తులు, మన దగ్గర ఉన్న ఏ అర్హత ఏది కూడా దేవునికి అంత ఇష్టమైనది కాదు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే, మనమందరము నిత్యరాజ్యం పొందుకోవాలి. ప్రతి మాటలో కూడా మీకు ఉంటుంది దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ఆయన ఎలాగైతే పంపాడో, ఆయన ఎలాగైతే మన భూమి మీద పంపాడో మరలా అదే విధంగా లేపబడాలి. ఏ ఒక్కటి కోల్పోకూడదు. మనుషులు ఎలా ఉన్నా ఈ ఒక్క విషయాన్ని మాత్రం బాగా పాటిస్తారు. ఎలాగా? పైనుంచి ఎలా దిగంబరిగా వచ్చాడో అలాగే మొలతాడు కూడా లాగేసి అలాగే పంపించేస్తారు పాపం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం అందులో తేడా లేదు. అంటే అలా పంపించేస్తే ఏంటంట, నిజంగా ఎలా వచ్చినాడు అలా పోతే దేవుడి దగ్గర పోతాడని. దేవుని నామానికి స్తోత్రం. హిందూ గ్రంథాలైనా లేకపోతే క్రైస్తవ మత గ్రంథాలైనా లేకపోతే ముస్లిం మత గ్రంథాలైనా ఇదే చెప్తుంది. కానీ బాడీని పంపించమని కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఏం పంపించమని? ఆత్మను పంపించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఏది ఇష్టమో అది పంపించాలి. ఈ బాడీ ఎక్కడి నుంచి తీసాడో అక్కడికి వెళ్ళిపోద్ది. అవునండి. ఇంకా చాలా విచిత్రమైన అంశాలు ఉన్నాయి. ఒక చెయ్యి పోయిందనుకోండి, ఒక ఏలు పోయిందనుకోండి, ఒక చెయ్యి ఒక ఏలు తన జీవితకాలంలో పోగొట్టుకున్నాడు అనుకోండి, ఆ మనిషి పరలోకం వెళ్ళడంట, స్వర్గం వెళ్ళడంట. తెలుసా మీకు? ఒక కన్ను పోయిందనుకోండి, స్వర్గం వెళ్ళడంట భూమి మీద ఉండగా. ఈ మధ్యన అదొక కొత్త ట్రెండ్ నడుస్తుంది, మీకు తెలుసో తెలీదో. చచ్చిపోయే ముందు ఏం చేస్తున్నారంటే, బాగా ఉన్నవాడు ఆడికి కాలేజ్ చేయలేదని కాలేజ్ ఏం చేస్తున్నారు. ఎందుకని? ఆ స్వర్గం పంపించేయడానికి. దేవుని నామానికి స్తోత్రం. ఏ పార్టీ పోయినా స్వర్గం వెళ్ళడం. ఈ పార్టీలన్నీ అగ్గిలో కాలిపోతాయి, లేకపోతే మట్టిలో కలిసిపోతాయి. తెలియని అది ఒక రకమైన అంధజ్ఞానం అంటారు దాన్ని. అంధజ్ఞానం అంటే గుడ్డి జ్ఞానంతో వాళ్ళు ముందుకెళ్ళిపోయి శరీరాన్ని మరలా ఎలా ఉండేది అలా పంపించేయాలనుకుంటున్నారు, కానీ అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవట్లేదు. దేవుని నామానికి స్తోత్రం. చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభునందు నిద్రే. చాలా నవ్వుతుంటుంది నాకు. దారంటే వెళ్తూ ఉంటాం, అప్పుడు దాకా పరమ తాగుపోతాడు. ఆ దినాన్ని చనిపోతే ప్రభునందు మృతి పొందాడని రాస్తారు అక్కడ. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యము, చాలా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏంటి, ఈ బతుకు కూడా ప్రభునందు నిద్ర, ఈ బతుకు కూడా ప్రభునందు పరలోక ప్రయాణమే అని నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను. అంటే ఇది అంధజ్ఞానంతో సమానం అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం.
ఏనాడు ఒకరోజు దేవుని మందిరానికి పోయిన పాపం లేదు, ఒకనాడు కూడా దేవుని మాట తన నోట వచ్చిన పాపం లేదు. ఏంటట? ప్రభునందు నిద్ర, ప్రభునందు మృతునందు వారు ధన్యులని దేవుని వాక్యాన్ని దాన్ని తగిలించి మరి వారిని ఎంతో ఘనంగా, ఆ బాడీని ఎంతో ఘనంగా మంచి సుందరమైన పెట్టెలో పెట్టి మరి తెల్ల వస్త్రాలు కప్పి మరి సాగనంపుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విమర్శ చేయడం గురించి కాదు, కానీ దేవుని చిత్తం ఏంటో ఆలోచన చేయండి. మనిషికి చిత్తములు ఉన్నట్టే దేవునికి కూడా ఇష్టాలు ఉన్నాయి, దేవునికి కూడా చిత్తాలు ఉన్నాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15:6 ఒకసారి చూద్దాం. ప్రభు ఈ భూలోకంలో మొదటి మానవుడైన ఆదాముకును అవ్వకును ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు పేరు ఏం పేరు? మొదటి కుమారుడు పేరు ఏం పేరు? ఆదాముకి అవ్వకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యోను. కయ్యోను పుట్టిన తర్వాత మరి దేవుడు అక్కడితో ఆపేయలేదు. ఎందుకంటే కుటుంబాల మధ్య లేకపోతే క్రైస్తవుల మధ్య మంచి సంబంధాలు ఉండాలి, మంచి ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలని చెప్పి ఆ కూడా ఎవరిని పంపాడు? హేబేలును బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆదిలోనే సహోదర ప్రేమ అన్నది మనకి కనబడలేదు. చూడండి, 15:6 తీయండి. రోమపత్రిక 15:6 చదవమ్మా. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటి? ఎలా పంపబడిన ఆత్మ అలాగే దేవుని యొద్దకు రావాలి, అది దేవుని చిత్తం. మరి కుమారుడైన క్రీస్తు వారి యొక్క చిత్తం ఏంటి? ఎలాగా పుట్టింపబడ్డారో, ఎలాగ నిర్మింపబడ్డారో, ఎలాగ కలవబడ్డారో, ఎలా సమూహంగా ఏర్పాటు చేయబడ్డారో. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరూ మనం పెట్టుకున్న ఒక కులం వారు కాదు, ఏమండి, మనం పెట్టుకున్న ఒక విధమైన విధానాలు కలిగిన వారు కాదు, రక్త సంబంధికులు కూడా కాదు. కానీ మరి ఎందుకు ఒక చోట మనం కలిసి ఉన్నామంటే ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? మనమందరము కూడా సహోదర ప్రేమ కలిగి ఒకరిపై ఒకరు ఆదరణను, ప్రేమను చూపించగలగాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒకరిపై ఒకరు ఆదరణ, ప్రేమ చూపించగలిగామో అది కుమారుడైన క్రీస్తుకు సంతోషం అంట. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో బోధించబడతాయి. మనం ఎందుకు కలహాలు ఆడుకుంటున్నాం, మనం ఎందుకు కుమ్ములు ఆడుకుంటున్నాం, మనం ఎందుకు ఈ విధమైన పరిస్థితులు ఉన్నామంటే ఒకరి పట్ల ఒకరికి ఏమి లేదంట, సహోదరి ప్రేమ లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఒక సహోదరుడు సహోదరుని ప్రేమించలేకపోతే, ఒక సహోదరిని ప్రేమించలేకపోతే మన సంఘంలో కానీ లేకపోతే ఎటువంటి సంఘంలో కానీ ఏ విధమైన అభివృద్ధి అన్నది కనిపించదు. కాబట్టి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. కుమారుడైన క్రీస్తు యొక్క చిత్తము దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన ఇష్టం ఏంటో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, చదవండి అమ్మా. మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేనే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం దుఃఖపడితే ఆయన సంతోషించాలన్నది కాదు. మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నీ చాలా దుఃఖంలో నీకు సంతోషంగా ఉందా, నేను చాలా బాధలో ఉన్నాను, నీకేమైనా నవ్వులా ఉందా, నా జీవితం ఇలా అయిపోయింది, నీకు అసలు కూడా బాధ లేదా అంటాం. దేవుని నామానికి స్తోత్రం. అంటే మనుషుల్లో మనిషి మాట్లాడుకునే మాటలు నేను చెప్తూ ఉన్నాను. ఇలాగే ఉంటుంది మన యొక్క సంభాషణ దేవునితో ఉండవలసిన సంభాషణ వేరు. కానీ మనం హృదయం దుఃఖంతో ఉంటే మన నోరేం మాట్లాడుతుంది? దుఃఖమే మాట్లాడుతుంది. అవునా కదండి?
ఆ దుఃఖంలో మనకు తెలియకుండానే దేవుని చిత్తాన్ని మనం ఎరగక మన యొక్క చిత్తాన్ని దేవునిపై పెడుతూ దేవుని మనం మాట్లాడుతూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం. చాలా మటుకు దైవ దూషణ ఈ సందర్భంలోనే మాట్లాడుతూ ఉంటుంది. కానీ అక్కడ ఒక మాట చాలా క్లియర్గా రాశాడు. ఆ మాటను ఇప్పుడు మీరు చదివితే బాగా అర్థమవుతుంది. ఆ మాటే ఇప్పుడు రాయబడిన ఆ 7వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని. దేవుని నామానికి స్తోత్రం. దుఃఖం దేనికి కారణం కావాలండి? మారు మనసుకి కారణం కావాలి. కానీ దుఃఖం దేనికి కారణం అవుతుంది తెలుసా? మారిపోయే మనసుకి కారణం అవుతుంది. మారు మనసుకి మారిపోయే మనసుకి ఏంటి తేడా? మారు మనసుకి మారిపోయే మనసుకి తేడా ఏంటి? మారు మనసు అంటే కాన్స్టెంట్, ఇంకా అక్కడ స్థిరత్వం అనమాట, దానికి ఇంకా తిరిగి ఉండదు. కానీ మారిపోయే మనసుకి అది చలన స్థితి కలిగి ఎక్కడ పడితే అక్కడికి ఆస్తులు, స్థిరాస్తులు, సరాస్తులు అని ఉంటాయి తెలుసా? స్థిరాస్తులు అంటే ఏంటి? ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఇది ఎప్పటికీ కూడా కదలదు. అదే కారు ఉందనుకోండి, అది ఆస్తే అది ఏం చేద్ది? నచ్చిన చోటకెళ్ళి వెళ్తుంది. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది. అలాగే ఇప్పుడు మన మనసు స్థిరాస్తిలో ఉండాలంటే, అంటే ఒక చోట వేయబడి అలా కాన్స్టెంట్గా ఉండాలంటే, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కారు ఎక్కేస్తుంది అనమాట. అంటే నచ్చిన చోటకెళ్ళా తిరిగి నచ్చిన ప్రదేశానికన్నా వెళ్ళి, దేవుని నామానికి స్తోత్రం, వారి దుఃఖాన్ని బట్టి వారి యొక్క మనసు మనోవేదనను బట్టి వారు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటి? మీరు దుఃఖపడితేరా మీరు మారు మనసు పొందండి. ఇది దేవుని చిత్తం. దేవుని నామానికి స్తోత్రం. ఆ మారు మనసు అనేక విధములైన లాభాలను మీ జీవితంలో చేస్తుంది. మారు మనసు ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు దేని విషయమే మారు మనసు పొందాలంటుంది? దేని విషయమై దేవునికి సంతోషం అంటే పాపం విషయమై మారు మనసు పొందుట మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. పాప విషయమై మీరు మారు మనసు పొందడమే దేవునికి ఇష్టము. కాబట్టి మనం ఇంకా అటువంటి పరిస్థితి ఏదైనా మన దగ్గర ఉంటే దయతో మారు మనసు పొంది దేవుని చిత్తానుసారమైన జీవితం గడపాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం తీయండి. ఇంకా దేవునికి ఏమేమి ఇష్టమో ఆ మాటలన్నీ మనకు కనబడుతున్నాయి. దేవుని చిత్తం అనగా దేవుని యొక్క ఇష్టము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండమ్మా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం. ఈ విషయంలో మీకు అర్థమై ఉంటుంది ప్రభు యొక్క చిత్తం. ఏమంటున్నాడు? ప్రభు యొక్క చిత్తం ఏంటి ఇప్పుడు చెప్పండి. దినములు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. వెళ్తే పట్టుకుంటున్నాయి మనని. హల్లెలూయా. వెళ్తే ఏం చేస్తున్నాయి? దినాలు మన పట్టుకుంటున్నాయి. అప్పుడు ఆ చెడ్డ దినముల్లో మనం ప్రవేశింపకున్నట్లు దేవుని చిత్తం ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానుల వలె కాకని చెప్తుంది దేవుని వాక్యం. ఒక మనిషిని డైరెక్ట్గా నువ్వు జ్ఞానివి కాదు అజ్ఞానం అన్నాం అనుకోండి, చాలా కోపం వస్తుంది. కానీ వాక్యము తన ఇష్టానుసారముగా అనే జాగ్రత్తగా ఆలోచించి, వాక్యం ఏం చేస్తుందంట? మన ఇష్టానుసారం కాదు, వాక్యము తన ఇష్టానుసారంగా మన దగ్గరికి వస్తుంది. అంటే తనకి ఇష్టం వచ్చిన రీతిలోనే వస్తుంది. మనిషికి నచ్చాలని లేదు. మనిషికి అన్నీ నచ్చుతాయండి? మనిషికి అన్నీ నచ్చుతాయా? నచ్చవు. ఇప్పుడు ఈ చెప్పే వాక్యాల్లో కొన్ని నాకే నచ్చవు. అంటే ఏంటి? నా చిత్తం ఏదైతే కాదో అది నాకు నచ్చదు అంతే. అలాగే మీ చిత్తం ఏదైతే కాదో మీకు ఆ వాక్యం నచ్చదు. కానీ నచ్చినా నచ్చకపోయినా వాక్యం ఎప్పుడు దాని ఇష్టానుసార ప్రకారం మన దగ్గరికి వస్తుంది. చెప్పలు కొట్టండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రం. అంతేనండి. వాక్యము దాని ఇష్టానుసార ప్రకారం వచ్చినప్పుడు దాని చిత్తం ఏంటో తెలుసుకుంటే ఆ ఇష్టం మనకి ఇష్టం అవుతుంది. ఏమంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు ఇష్టపడతారు చెప్పండి? చర్చిలోంచి ఒక వ్యక్తి కొత్తగా వచ్చారు, మీ పక్కన కూర్చున్నారు, వెంటనే మీరు ఇష్టపడిపోతారు ఆ వ్యక్తిని? ఎప్పుడు ఇష్టపడతారు? ఆ వ్యక్తి యొక్క విధి విధానాలు, ఆ వ్యక్తిలో ఉన్న గుణాలు, ఏమండి, లేకపోతే మీ ఇంట్లో కోళ్ళలో కూతురు అల్లుడు ఎవరో ఒకరు వచ్చారు, వెంటనే ఇష్టం కలుగుతుందా? ఫస్ట్నే ప్రేమించేస్తారు. మా అక్క ఒకరు ఉంటుంది, ఎక్కడో ఎత్తేసింది, ఇప్పుడు తీసుకొచ్చి నేల మీద ఎత్తేసింది. అంటే అర్థం ఏంటి? మనసు తెలిసిన తర్వాత ఇష్టం పెరగడమో తరగడమో ఏదన్నది అప్పుడు జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరుగుతుందట? వాక్యం మన దగ్గరికి వచ్చింది, దాని గురించి మనకు తెలియదు.
అప్పుడు ఏం చేస్తామంటే దాంతో సహవాసము తెలియదు. కానీ సహవాసం చేసే కొలది, మనం మాట్లాడే కొలది దాని ఇష్టం ఏంటో మన ఇష్టం ఏంటో ఒకరి ఇష్టాలు ఒకరు కలిసిన తర్వాత ఏమవుతుందంటే మనకి అంగీకారంగా ఉందనుకో మన ఇష్టం పెంచుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దినములు చెడ్డవి, ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు, వెళ్ళిన మనిషి వెళ్ళినట్టుగా రావట్లేదు. మొన్న రాత్రి మా దగ్గర లారీ సప్లైస్కి ఒక ఆయన చేస్తాడు, బుజ్జి గారని, వెంకటకృష్ణాపురం. మొన్న రాత్రి రమ్మన్నాను డబ్బులకి, రమ్మంటే ఆయన ఎక్కడ ఉండి రాలేదు. నిన్న ఉదయం 6 గంటలకే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా చాలా విపత్కరమైన పరిస్థితి ఒకటి వచ్చింది, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఏంటి అని అడిగితే, వాళ్ళ లారీ అక్కడ చీడి దగ్గర ఈ ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా, ఉపాధి హామీ పనులు చేస్తారు, వాళ్ళు 50 మంది లైన్లో నిల్చొని అటెండెన్స్ వేసుకుంటారని. అటెండెన్స్ చేసుకుంటుంటే రోడ్డు పక్కన వేసుకుంటుంటే ఈ లారీ డ్రైవర్కి మూర్చొచ్చిందంట. మూర్చొచ్చినోడికి ఇంకేం తెలుస్తుంది పాపం, ఆ స్టీరింగ్ వదిలేస్తే వెళ్ళి 6గురిని తొక్కుకుంటూ పోయింది. 4 అక్కడే చనిపోయారు, 2 హాస్పిటల్లో చనిపోయారు అండి. మొత్తం 6 చనిపోయారు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి, ఆ డ్రైవర్ చిత్తం ఏంటి, ఈ కూలీల చిత్తం ఏంటి? ఎవరి చిత్తం కూడా అలా జరగాలని లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ముందు రోజు ఎక్కాడంట ఆ డ్రైవర్, అప్పుడు దాకా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఈ ఓనర్కి తెలియదంట. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దినములు ఎవరు ప్రమేయం లేదు అక్కడ. డ్రైవర్ గారు తప్పు ఏమైనా ఉందండి? ఆరోగ్యంగా అలా వచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? అవునండి. ఇంకా నేను ఆ క్లీనరు ఆ స్టీరింగ్ని పక్క తిప్పేశాడండి, తిప్పేయడం గురించి, లేకపోతే 50 మందిని కూడా తొక్కుకుంటూ పోనంటది. చూడండి, ఆ పక్కకి ఇలా తిప్పడంతో ఆ సైడ్కి పోయిందనమాట. 6 తొక్కుంటే సైడ్కి పోయింది. లేకపోతే 50 మంది లైన్లో నిల్చొని అటెండెన్స్ చేస్తున్నాడంట ఆయన. వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ చేస్తున్న పనులు పంపడానికి ఉదయం 6 గంటలకి. ఇప్పుడు ఎవరి చిత్తం, ఎవరు తప్పు? బండి తప్ప, ఎలా నడిపితే అలా వెళ్తుంది. డ్రైవర్ తప్ప, ఆయన ఆరోగ్యం బాగాలేక ఇది అయిపోయింది. మరి అక్కడ నిల్చున్న కూలీలు తప్ప, ఎవరిది కాదు. ఇప్పుడు అర్థం అంటే దినములు చెడ్డగా ఉన్నాయంటే. దేవుని నామానికి స్తోత్రం. టెక్నాలజీ పెరిగిపోయింది, వెళ్ళిన మనిషి వెనక్కి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. అది ఈ దినము మనము నేర్చుకోవాల్సిన మాట. మనం ఏ దినానికి ఎక్కడుండాలి, ఏ దినంలో ఏం చేయాలి, ఏ దినానికి ఎలా తినాలి, ఎలా ఆచరించాలి, ప్రతీది కూడా వాక్యానుసారంగా ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమండి, ఒక పూట తిన్న ఆహారం ఎన్ని గంటలు పనిచేస్తుందండి? ఒక పూట తిన్న ఆహారం ఎన్ని గంటలు పనిచేస్తుంది? 4 to 6 hours. తర్వాత మళ్ళీ అంటే దాని శక్తి ఎంతవరకు ఉపయోగపడింది? మినిమం 6 గంటలు ఉపయోగపడింది. 6 గంటల తర్వాత దాని శక్తి లేదు. అలాగే దేవుని యొక్క మందిరం కానీ, దేవుని యొక్క వాక్యం కానీ మీకు 6 దినముల కాపలా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినము మీరు చేసిన ఈ ఆరాధన ఎన్ని దినాలు మీకు కాపలా ఉంటుంది? 6 దినాలు కాపలా ఉంటుంది. 7వ దినాన్ని అది ఇంక మీ చిత్తము, దేవుని చిత్తమే. దేవుని నామానికి స్తోత్రం. అంటే మనం క్షేమంగా ఉంటే ఉన్నట్టు, లేకపోతే ఇంక అది ఎవరిని మీద నింద వేయలేనట్టు. కాబట్టి దినములు చెడ్డవి గనక ఏమని ఉంటుందంటే, చూడండి ఆ మాట మళ్ళీ చదువుకుందాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్యాపానం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకడినొకడు లోబడి ఉండుడే. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటండి? ఒకడినందు ఒకడు భక్తితోనూ ప్రేమతోనూ ఒకరి ఎందుకు లోబడి. నువ్వేంటి నాకంటే ఎవరు ఏం చెప్పలేరు, కానీ ఎప్పుడైతే లోబడ్డామో ఆ విలువ దేవుని యందు మనము పెంచుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను, మన పరిస్థితి ఎలా ఉన్ననో దినములు చెడ్డగా ఉన్నాయి. ఇప్పుడు నాకే ఉంది, నాకేం లోటు లేదు నేను అనుకుంటాను, కానీ ప్రాణం పోతే దానికి మించిన లోటు ఇంకోటి లేదు. దేవుని నామానికి స్తోత్రం.
ఆహారానికి లోటు లేదు, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, తిరగడానికి లోటు లేదు. కానీ ప్రాణం అన్నది ఒకటి ఉంది, దానికి మాత్రం తప్పనిసరిగా లోటు ఉంటుంది. అవునా కదండి? లోటు ఉంటుందా ఉండదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము ముందుకు సాగవలసి ఉంది. అందుకంటారు ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆత్మ సంబంధమైన పాటలు ఎక్కడుంటాయి? స్తుతి కీర్తనలు ఎక్కడుంటాయి? చప్పట్లు ఎక్కడుంటాయి? దేవుని మహిమ ఎక్కడుంటుంది? కాబట్టి అన్ని విషయాల్లో మనము సంపూర్ణంగా దేవుని బతిని కొనసాగించవలసిన ఉన్నామని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:3 తీయండి. దాని వెనకాల ఉంది. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 1 తెస్సలోనికీయులకు 4:3 మీరు పరిశుద్ధులొకటియే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఇష్టం ఏంటి? మన అడిగితే మనం ఎన్ని చెప్తామో, నీ ఇష్టము నీ కోరికలు ఏంటి అని దేవుడు అడిగాడు అనుకోండి, ఎన్ని చెప్తామో. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్ని చెప్తుంటే మనకి ఇసుగుదలగా ఉంటుంది. అవును కదా? ఇసుగుదలగా ఉంటుంది. మన కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ కలిగేస్తూ ఉంటుంది. కానీ ఇదేది కూడా వాక్యం ఎవరికి భయపడదు. ఎవరికి భయపడుతుందండి వాక్యం? మనుషులకు భయపడుతుందండి వాక్యం? మనుషులకు భయపడుతుందా? మనిషికి భయపడదు. దేవుని నామానికి స్తోత్రం. మనిషికి భయపడతాడు, కానీ మనిషికి వాక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడదు. వాళ్ళు ఎంత గొప్పవారైనా, వారు ఎలాంటి వారైనా వాక్యంలాగే వెళ్తుంది. దానివలన ఏమండి, విన్నవారు బాధపడతారేమో కానీ వాక్యానికి ఏ భయం ఉండదు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మీరు పరిశుద్ధులొకటియే, మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు అన్యజనుల వలె కాక, కింద రాయబడిన చదవండి. దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందును, పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని ఇష్టం అని చెప్తున్నాడు. ఎలాగ ఉండాలో, ఎలాగ నేర్చుకోవాలో అది దేవుని చిత్తం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన చిత్తం ఒకటి నెరవేరాలంటే, నాకు టీవీ అంటే ఇష్టం, టీవీ అంటే నా చిత్తం, నేను కొనుక్కోవాలనుకున్నది నా చిత్తం. ఆ ఊరికినే వస్తుందండి? ఇష్టపడితే వచ్చేస్తుందా? ఏం చేయాలి దానికి? కొద్దిగా ధనం వ్యయం చేయాలా? ఆ ధనమే ఇదనమాట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే ఒకటి మనం కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వ్యయము మనము చేయాలి. ఆ వ్యయం ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో ఇచ్చి, మనకి ఏది ఇష్టమో. నాకు పాత సినిమాలో ఒక బాగా డైలాగ్ ఒకటి గుర్తుందండి. అంటే ఏంటంటే, గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఇద్దరు అడుక్కునే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఒకడు అందులో తెలియనోడు అడుగుతుంటాడు. అడిగితే, అబ్బాయి ఇప్పుడు అడగకూడదురా, ముందు వాళ్ళు ముష్టెత్తుకునే వాళ్ళు ముష్టెత్తుకునే వాళ్ళు వస్తారు, అప్పుడు మనం ముష్టెత్తుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ముందు ఎక్కడికి వెళ్తారంట? దేవుని దగ్గరికి. అంటే మన దేవాలయం కాదులేండి, అది అక్కడ సందర్భం వేరు. అయినా ఏదన్నా నాకు అదే రైట్ అనిపిస్తుంటుంది. ముందు వాళ్ళు ముష్టెత్తుకునే వాళ్ళే, వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మనం ముష్టెత్తుకోవాలి అని. ఆ మాటను బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, అంటే ఇప్పుడు మనము ఏం చేయాలి? దేవుని దగ్గర అడగాలి. మన అడిగేవాడు కింద ఉంటాడు. అయితే ఇప్పుడు మనం అడుగుతుంటే అడిగిందల్లా మనకు వస్తుందా? దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ఏదో ఒక వస్తువు పట్టుకుపోతారండి కొనడానికి. ఏం వస్తువు పట్టుకెళ్తాడు? రెండోది నా నోటితో చెప్పలేక ఎలా అంటున్నాను అమ్మాయి. పట్టుకెళ్తాడు. ఇంకేం పట్టుకెళ్తాడు? కాసులు మార్చి. దేవుని నామానికి స్తోత్రం. ఏం మార్చి? కాసులు మార్చి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు మెట్ల మీద, వాళ్ళందరికీ 10 రూపాయలు అయితే 100, 200 అయిపోతుందని కాసులు మార్చి పట్టుకెళ్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ దేని కొరకు పట్టుకెళ్తాడంటే, అట్నుంచి ఏదోటి
తెచ్చేసుకుందామని. దేవుని నామానికి స్తోత్రం. కానీ మన విషయంలో అలా కాదు. అందుకు దేవుడు వాక్యం అంటుంది, మీరు అన్యజనుల వలె కాక. చదవండి ఒకసారి మరలా, మీకు అర్థమవుతుంది. ఇంత చదివారు చిన్నగా, బాగా చదవండి. మీలో ప్రతివాడును దేవుడు ఎరగని అన్యజనుల వలె కాక. చూడండి, ఎలా కాకుండా దేవుని ఎరిగిన అన్యజనులు చేస్తారు. ఇది ఏది? ఏదో ఒకటి తెచ్చి ఏదో ఒకటి పట్టిపోవడం. దేవుని నామానికి స్తోత్రం. వారి ఆశ ఏంటి? అడ్డంగా సంపాదించాడు, అందులో పట్టుకెళ్ళి వేసాడు. వేసేసి దాని నుంచి ఏమొచ్చేసింది? ఇప్పుడు బహుమానం వచ్చింది అనుకోవడం. ఇది అన్యజనులు, దేవుని ఎరిగిన అన్యజనులు చేస్తారు. మనం చేయవలసింది ఏముందంట? చదవండి. కామాభిలాష ఎందును, దేని ఎందును? పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును, తన ఘటమును ఎట్లు కాపాడుకోవడంలో అదే దేవుని చిత్తం. దేవుని నామ అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఇప్పుడు మన చిత్తం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం పట్టుకెళ్ళవలసినవి ఏంటి? వారు అన్ని విషయాల్లో ప్రావీణ్యులుగా ఉంటారు. ఎవరు? దేవుని ఎరిగిన అన్ని జనులు అన్ని విషయాల్లో ప్రావీణ్యులుగా ఉంటారు. జాగ్రత్త ఉంటుంది, కామాభిలాష ఉంటుంది. ఏమండి, మొత్తం ప్రతి ఘట్టం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఉండి ఏం చేస్తారంటే దాన్ని మాపుకొనుటకు ఏదోటి వెళ్తారు. కానీ దేవుని అది కాదు. అన్ని జనుల వలె కాక దేవుని ఎరిగిన జనుల వలె మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో ఎరిగి తెలుసుకొని దాని ప్రకారం మనం ఏం తేవద్దు అంటాడు దేవుడు. మనం ఏం పట్టుకెళ్ళక్కర్లేదు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. అన్ని గుడికి టికెట్లు ఉంటాయి, కానీ మన గుడికి ఏ టికెట్ లేదు. టికెట్ ఉంటే 10 మంది కూడా ఉండరమ్మాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా? దర్శనానికి టికెట్ పాపం వాళ్ళదే ఒక బాధ. ఆ హిందూ సహోదరులు అందరూ అదే గోలెడతారు పాపం. చర్చిలకి మసీదులకి ఏముండవు. వాళ్ళు మినిమం 150 రూపాయలు ఉంటుంది, కానీ దేవుని గుడికి వెళ్ళారు వాళ్ళు. తెలుసా మీకు? అక్కడ ఉన్న సందాలన్నీ కట్టుకుంటూ వస్తే దేవుని చూడటానికి కూడా నిజంగా ఘోరం అది. కానీ మనకి ఏ సందా ఉండదు, ఏ అడ్డు ఉండదు, మనం దేవుని చూడం. ఎందుకంటే ఉచితంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఉచితంగా ఉన్నది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే తగ్గించబడుతుంది. అది మంచిది కాదు మన విషయంలో. మనకు కొనుక్కునేదే సినిమా టికెట్ 500 అవుతుంది, అయినా సరే డోంట్ కేర్. అవసరమైతే అప్పన్న చేస్తావు, అవమానం అన్న పడతావు, కానీ 500 మాత్రం అక్కడ కొంటావు. దేవుని నామానికి స్తోత్రం. ఉచితంగా వస్తుంది కాబట్టి. ఇది ఎందుకు ఉచితంగా వస్తుందో తెలుసా? దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఉచితంగా వస్తుందని చెప్పండి ఎవరైనా? దేవుని వాక్యంలోనే ఉంది. పౌలు అంటాడు ఒక మంచి మాట, నేను ఉచితంగా పొందితిని గనక నేను ఉచితంగానే ఇస్తున్నాను. చప్పలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను ఏమెట్టుకున్నాం మనం? ఆయన మరణాన్ని ఏమెట్టుకున్నాం? ఆయన ఉచితంగా ఇచ్చేసాడు మనకి. ఎలా ఇచ్చాడు? ప్రాణాన్ని ఉచితంగా ఇచ్చేసాడు. కాబట్టి మనము కూడా ఉచితమే పెట్టాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉండండి. ఈ దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే ఎరిగి ఉన్నామో దేవుడు మన విషయంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:14 చదవండి. సమయం అయిపోతుంది. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి. దేవుని నామానికి స్తోత్రం. చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? ఇప్పుడు స్ట్రైట్గా వచ్చి కూర్చొని స్ట్రైట్గా వెళ్ళిపోమంటున్నాడా? ఎక్కడైనా పక్కలు చూస్తే ఏదన్నా లిఫ్ట్ అడుగుతారేనో, లేకపోతే కొంచెంసేపు అలా కొంచెంసేపు చెయ్యమంటారేమోని ఆ ముసలా మొత్తగా వదిలేసి ముందే దిగేస్తాం మెట్లు మనం. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడు దిగేస్తాం? అందరికంటే ముందే. దేవుని నామానికి స్తోత్రం. దేవుని చిత్తం అది కాదు. నీకంటే బలహీనులు ఎవరున్నారో, ఏమండి, నీకంటే బలహీనులు ఎవరున్నారో వారికి ఏమంటున్నాడు దేవుడు? ఏమేమంటున్నాడండి? చెయ్యొద్దు నువ్వు. దేవుని నామానికి స్తోత్రం. ఆహారము లేని వారిని కనిపెట్టు మందిరంలో. ఎవరైతే నిరాశలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయి. చదవండి ఆ మాటలు, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. అసలు మీరు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, అసలు దేవుని మందిరంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక పనికి వెళ్తే అక్కడ పని ఏమి నేర్చుకోకుండా ఇల్లు ఇచ్చేస్తుంటే డబ్బులు ఇచ్చేస్తాడండి, జీతం ఇచ్చేస్తాడా? పని అంటే ఏంటది?
ఒక క్రమం నియమించబడుతుంది. ఒక సూపర్వైజర్కి ఒకటి, ఒక సెక్యూరిటీ గార్డ్కి ఒకటి, ఒక ఆఫీసర్కి ఒకటి, ఆ పైన ఇంకా రకరకాలు ఏ పోస్ట్కి ఆ పోస్ట్ ఆ క్రమము నియమించబడుతుంది. నా క్రమం ఏంటి? 10:30 కల్లా మందిరం తీసి, నా క్రమమే, మీ క్రమాలు కాదు. 10:30 కల్లా మందిరం తీసి 11:30 దాకా పాటలు పాడించి 11:30 నుంచి 11:12 గంటలకు వాక్యాలు చదివించి 12 గంటలకు ఆరాధన, 12 గంటలకు వాక్యం చెప్పడం, ప్రార్థన ఆశీర్వాదం చేసి పంపించాడు. ఇది నా క్రమం. మరి మీ క్రమం ఏంటి? ఈ సమయానికి వచ్చి వెళ్ళడం అంటే చిన్నగారు అంటున్నారు. సమయానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? అంటే ఇంకేం పనులు లేవా మనకి? పాటిస్తే పాడడం, లేకపోతే ప్రార్థనిస్తే చేయడం, లేకపోతే మళ్ళీ స్ట్రైట్గా కిందకి చేయడమేనా? కొన్ని క్రమాలు ఉన్నాయండి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికో చెప్పడానికో కొద్ది సమయం అయితే నాకు పడుతుంది కదా, అంటే నేను కొద్ది కేటాయిస్తున్నాను కదా. అలాగే దేవుని మందిరానికి వచ్చిన మీకు కూడా కొద్ది సమయం కేటాయించండి. అది దేవుని చిత్తం. ఏంటి ఆ సమయం అంటున్నాడు? చదవండి. మీ ప్రేమ ఎలా తెలుస్తుందండి? మీరు మంచివారో చెడ్డవారో మీరు వచ్చి స్ట్రైట్గా కూర్చొని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎవరో తెలుస్తుంది? అవునా? మీలో ఎవరైనాను, పురుషుల్లో ఎవరైనా బలహీనంగా ఉన్నారా, ముసలివారు ఉన్నారా, రోగంతో బాధపడిన వారు ఉన్నారా, ఎవరైనా గమనించాలట. దేవుని వాక్యం చెప్తుంది. గమనించి వారిని క్షేమముగా, అవసరమైతే వారి బయట పరిస్థితులు కూడా చూసుకోవాలి. హల్లెలూయా. మన బండి ఉంది కదా, ఆటో ఉంది కదా, నేను కారు ఉంది కదా అని పోవడం కాదు. మన బయట పరిస్థితులు కూడా చూసుకోవాలి. సంఘ పరిచర్య నేర్చుకోవాలి. అందుకంటాడు ప్రభు. చదవండి. ముందు వచ్చి నుంచి చదవండి. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఎవరైనా సంఘంలో ఏదైనా సరే తేడాగా మాట్లాడినా, తేడాగా వారి పరిస్థితులు ఉన్నా బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఎవరికి ఇచ్చాడు? మీకే ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరే చెప్పాలి, మీరే మాట్లాడాలి. హల్లెలూయా. ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పమంటున్నాడు. ఇంకా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనలో అనేకులు బలహీనులు దేవుళ్ళు ధైర్యం కోసం వస్తారు. వారి విషయాలు తెలుసుకోండి, వారిని ధైర్యపరచండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండి బలహీనులకు ఊతమునీయుడి. దేవుని నామానికి స్తోత్రం. మీలో బలహీనులు ఎవరు అని మీరు అనుకుంటున్నారా? మీరు తింటున్నట్టుగానే అందరూ తింటున్నారు అనుకుంటున్నారు మీరు? మీ ఇంట్లో ఉన్నట్టుగానే అందరింట్లో పరిస్థితి ఉందని, అలాగే ఉందని అనుకుంటున్నారా? మీకున్నట్టుగానే అందరికీ అయ్యే వాహనాలు ఉన్నాయనుకుంటున్నారా? మీకున్నట్టుగానే అందరికీ అదే ఆరోగ్యం ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. అనుకుంటున్నారా మీరు? డిఫరెంట్ టైప్. ఎలాగా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంది. ఒకరికి అనారోగ్యం ఉంది, ఒకరికి బలహీనత ఉంది, ఒకరికి ధైర్యం లేదు, ఒకరికి ఆదరణ లేదు, ఒకరికి వేరే వేరే పరిస్థితులు. ఏమండి? ఇలా రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి సంఘంలో. కాబట్టి ఒకరే చేయగలరా? చేయలేరు. కాబట్టి ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. సంఘానికి అప్పచెప్పాడు బాధ్యత. దేవుని నామానికి స్తోత్రం. ఎన్ని వందల సార్లు చెప్పుంటానో ఈ వాక్యాన్ని నేను. అంటే ఇలాంటి వచనాలు. అండి, ఏ రోజు కూడా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోం. మన చిత్తం ఏంటి? ఇక్కడ ఒక లెటర్ పెట్టేస్తాం అంతే. అప్లికేషన్. దేవుని నామానికి స్తోత్రం. అప్లికేషన్ పెడతాం అంటే బ్లైండ్ అప్లికేషన్ అంటారు దాన్ని. అంటే అర్హత వేరే ఉంటుంది, పెట్టిన అప్లికేషన్ వేరే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎప్పటికీ దానికి పాస్ అవ్వదు. అంతేనండి. ఒక ఉద్యోగం కేటగిరీని బట్టి ఏం చేస్తాడు? దాని తగ్గ క్వాలిఫికేషను దాంట్లో రాయబడి ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ చూడకుండా అప్లికేషన్ పెడితే అది ఎప్పటికైనా పాస్ అవుతుందండి? అది ఎప్పుడూ రిజెక్టెడే. కాబట్టి మనం రిజెక్టెడ్గా కాకుండా ఉండాలంటే, మనం సెలెక్ట్ అవ్వాలంటే అర్థం ఏం చేసుకోవాలంటే, ఆ క్వాలిఫికేషన్ ఏంటో దానికి తగ్గ ఉద్యోగం మనము చేసుకోవాలి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇగో మొన్న ఈ సహోదరుల అత్తగారు చనిపోయింది. నేను నా జీవితంలో చూడలేదు అంత ఫాలోయింగ్ అంటే అంత ఫాలోఅప్ అనమాట. సంఘంలో 7 సార్లు చెప్పింది. అక్కడికి వెళ్ళి 4 సార్లు ఫోన్ చేయించింది. ఆవేళ 2 అయిపోయింది. నేను ఇంకా రావట్లేదని మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చేస్తుంది నాకు. అనక్ గారు నేను వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత తన బలహీనత అంతా మర్చిపోయిందండి నిజంగా. కానీ ఎలా బలహీనంగా ఉంటుందో తెలుసు కదా. మా కోసం వెనక్కి ముందుకి ప్రయాసపడిపోతుంది. తన బలహీనత ఏంటో తెలుసు మాకు. అమ్మ నువ్వు ఆగన్నా సరే తను ఆగట్లేదు. అంటే ఆ రెస్పెక్ట్ అన్నది
అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనసులోంచి రావాలి, అభిమానం నుంచి రావాలి. ఏమండి? ఆ గౌరవంలోంచి రావాలి. అది దేవుని నామానికి స్తోత్రం. మనం ఒకసారి చెప్పి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ పిలవం. ఎంత ఫాలోఅప్ చేసిందంటే అంత ఫాలోఅప్ చేసింది. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. అంటే ఆ బలహీనతలోంచి కూడా దేవుడు బలమైన ఆశ, సేవకుడు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, మా అత్తగారు చనిపోయి ఉంది, ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థన చేయాలని, మెయిన్ భోజనం చేయాలని కాదు. మాకు అడ్రస్ ప్రయాసగా ఉన్నా ఏదైనా కష్టపడి మొత్తానికి పట్టుకొని వెళ్ళామనుకోండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో ఉన్న ఒక ఆశ అనేకమైన కార్యాలను చేస్తుంది. కాబట్టి మీకు ఏ ఆశ కలిగితే ఆ ఆశ దేవునిలో గొప్పగా ఉంటుందని ప్రోపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రయాసపడుతున్న వారిని, ఏమండి, ప్రయాసపడుతున్న వారిని, మీ కొరకు ప్రయాసపడుతున్న వారిని మీరు చప్పగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉన్నాను. 12వ వచనం చూడండి. అదే వచ్చిన తెస్సలోనికీ రాసిన పత్రిక చూడండి. ఏంటట? చాలా మంచి మాట అండి. చదవండి, ఆపకండి, చదవండి. మరియు సహోదరులరా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. మీ కొరకు ప్రయాసపడుతున్న వారిని, ఒకవేళ విశ్వాసం అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి, ఎవరైనా కావచ్చు, వారిని మిక్కిలి ఘనముగా, ఆ ప్రయాసను బట్టి, వారి పనిని బట్టి మీరు మిక్కిలి ఘనంగా ఎంచాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, మనము ఎవరిని ఘనపరుస్తున్నాము, ఎవరిని హీనపరుస్తున్నాము, ఎవరిని అవమానపరుస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రం. నిజాలు పరిశీలన చేయాలి. ముఖ్యంగా ఏం జరుగుతుందన్నది ఆలోచన కలిగి ఉండాలి. అజ్ఞానం వల్లే కాకంటాడు దేవుడు, జ్ఞానం కలిగి ఉండాలంటాడు దేవుడు. ఎలా వస్తుందండి జ్ఞానం? అక్రమంగా నడుచుకునే వారికి జ్ఞానం ఉండదు, కానీ వారికి కూడా బుద్ధి చెప్పే ఆ గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. మీకన్నాను, మాకన్నాను. ఒకసారి చెప్పలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ముగించుకున్న వాక్యాన్ని త్వరగా 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. మనుషులు నియమించు ప్రభు నిమిత్తమై లోబడియుండుడి. చదవనమ్మా. ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడుట, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే దేవుని చిత్తం అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యటమే. ఎందుకండి పాస్టర్ గారు మీరు అలా గొడవ ఆడుకుంటారు? ఎందుకండి ఇంకో విశ్వాసం మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు, లేదా ఒక విశ్వాస పాస్టర్ గారిని అడుగు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన పని ఏంటంటే దేవుని చిత్తం ఏంటి? అజ్ఞానంగా మూర్ఖముగా మాట్లాడే వారు నోరు ముయ్యటమే. వారు నోరు ముయ్యాలి. నోరు ముయ్యకపోతే ఏమవుతుందంటే అది అనేకులకు దేవుని నామాన్ని అవమానకరంగా తీసుకెళ్తారు. అజ్ఞానంగా మాట్లాడుతున్నారని మీకు ఎప్పుడైతే తెలిసిందో దేవుడు మీకే చెప్తున్నాడు ఈ మాట, వారి నోరు మోయించండి. ఇది దేవునికి ఇష్టం. ఇది ఎందుకంటే అజ్ఞానంగా మాట్లాడేవారు దేవునికి ఇష్టలైన వారు కాదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి? మళ్ళీ చదవండమ్మా. దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు చదివిన మాట మళ్ళీ చదవండి. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అట్టి చిత్తమును మీరు నెరవేర్చిన వారు ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మన దగ్గర చిన్న బిడ్డలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 2, 3, 4 లేదా యవనస్తులైన బిడ్డలు ఉన్నారు.
దేవుని చిత్తం ఏంటో తెలుసా? వారిని మంచి సన్మార్గంలో నడుపుట. అది దేవుని యొక్క చిత్తం. అంటే దేవుని యొక్క ఇష్టం. చిత్తం అంటే అర్థం ఏంటంటే ఇష్టం. ఇప్పుడు దేవునికి ఇష్టం ఏంటి? ఒక్కొక్క తండ్రి లేక ఒక్కొక్క తల్లి తమకు కుదిరినా కుదరకపోయినా బిడ్డలను సండే స్కూల్కి వెళ్ళమంటారు, లేకపోతే చర్చిలకి వెళ్ళమని బతిమాలుతూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, కానీ వారికి వీలు పడకపోగా వారు ఏం చేస్తారంటే పిల్లల్ని పంపుతూ ఉంటారు. ఇది దేవుని యొక్క చిత్తం. ఒక మాట కనబడుతుంది 18 అధ్యాయం 14 వచనంలో, మత్తయి సువార్త 18 అధ్యాయం 14 వచనం. అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్నవాళ్ళలో అంటే ఇక్కడ ఉన్న చిన్నవారు కావచ్చు, లేకపోతే మనకున్నవారు తెలిసిన వారు, లేకపోతే సంఘంలో ఉన్నారు, ఏ సంఘమైనా ఒక్కడైనను నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. అందరూ బాగుండాలి. దేవునామానికి స్తోత్రం. ఆ సందర్భంలో 99 గొర్రెలు తప్పిపోతే బాగుండి ఒక్క గొర్రె తప్పిపోతే ఒక్క గొర్రె 99 వదిలేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళిన ఆ యొక్క కాపరి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. హల్లెలూయా. ఒక్కరు కూడా నశించిపోకుండుట దేవుని చిత్తము కాదు. కాబట్టి నశించిపోవడం దేవుని చిత్తం కాదు. వారు బాగుపడడం, వారు ఆశీర్వదింపబడడం. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, మీరు చూసారు లేదో. మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఒక అభివృద్ధికి సూచనగా ఉంటుంది, సంఘానికి ఆశీర్వాదంగా ఉంటుంది. ఏమండి? సంఘంలో జరుగు ప్రతి క్రియకు ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదింపబడాలి. కాబట్టి ఫైనల్గా దేవుని చిత్తం ఏంటో నేను చెప్పి వాక్యం ముగిస్తాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. తెస్సలోనికి రాసిన పత్రిక 5 అధ్యాయం 16 అండి, చివరి వచనం అదే. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటట దేవుని చిత్తం? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మనకు జరిగిన మేలును బట్టే కాదు, మనకు జరిగిన కీడును బట్టి కూడా దేవుణ్ణి స్తుతించుట. యోబు గ్రంథంలో ఉంటుంది కదా, యోబు 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయం అంతా చదివితే జరుగుతున్నదంతా అన్యాయమే తన విషయంలో, జరుగుతున్నదంతా ఘోరమే తన విషయంలో. 1 కాదు 2 కాదు. ఆస్తి పోయింది, ఏమండి, పిల్లలు పోయారు, రాజ్యం పోయింది, మొత్తం ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాను. ఇది దేవుని చిత్తం అన్నాడంతే. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట ప్రకారం ఇప్పుడు మనం జ్ఞాపకం చేయాల్సిన మాట ఏంటి? ప్రతి విషయమందును. ఎందుకంటే క్షేమంగా దేవుని మందిరానికి రావడమే దేవుని చిత్తం. అసలు ఎలా ఉన్నామంటేనే దేవుని చిత్తం. మనం ఇలా బ్రతుకుతున్నాం, ఇలా తింటున్నామంటేనే దేవుని చిత్తం. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయమందును. నేను మార్నింగ్ లేచి ఏ విషయమందును దేవునికి కృతజ్ఞత చెల్లించారు? ఏ విషయంలో గొప్ప జరగలేదండి మాకు, ఏమండి? ఏ విషయంలో గొప్ప జరగలేదు. కాబట్టి ఏమైంది? మేము దేవుణ్ణి స్తుతించలేదండి. నిజంగా తెల్లగట్ట ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, నిజాయితీగా ఎత్తండి. ఈ పక్క అంతా ఆబ్సెంట్, ఈ పక్క మొత్తం ఆబ్సెంట్. దేవుని నామానికి స్తోత్రం. ఈ పక్కలో 4-5 అంటే ఏంటది? మార్నింగ్ ఉదయాన్నే లేవడం మన గొప్పతనం, ఏమండి? రాత్రి పడుకోవడం మన గొప్పతనం. రాత్రి పడుకోవడం మన గొప్పతనం ఏమో, కానీ మార్నింగ్ లేవడం అన్నది మన గొప్పతనం కాదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. మార్నింగ్ దేవుడు ప్రాణంతో ఉంచాడంటే నా ప్రార్థనలో ఏదైనా మిస్ అవుతుందేమో, కానీ ఒక మాట మాత్రం రెగ్యులర్గా మీకు వినబడుతుంది. సజీవులు ఉన్న దేశంలో సజీవుడిగా, ఏమండి, మమ్మల్ని ఉంచినందుకు సజీవుడని మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ప్రతి మాటలో, ప్రతి ప్రార్థనలో ఆ మాట లేకుండా నా ప్రార్థన ముగియదు, మొదలు పెట్టను కూడా నేను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞత అంటే అది మొదటగా.
ఏమండి ఏం ఆస్తి ఉందండి, ఏం బలం ఉందండి? అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, రోజుకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కడుతున్నారు తెలుసా? దేనికి? మనిషిని బ్రతికించడానికి. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ సంవత్సరం బాబు నుంచి, సంవత్సరం పిల్లవాడి నుంచి 100 సంవత్సరాలు, ఇంచుమించు 99 సంవత్సరాల వయసు వరకు కూడా అదే ప్రయాస. ఏంటి? ఒక్క 10 రోజులు బతికితే బాగుండు. కొంతమంది ప్రయాసడు తెలుసా? చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతేసి దస్తావేజులు చేతితో పట్టు తిరుగుతున్నారు హాస్పిటల్లో. దస్తావేజులు ఎందుకో చెప్పండి? ఆడికి ఒక్క తెలివి వస్తే సార్ ఆడి చేసి సంతకం పెట్టించేద్దామని. ఈ లోపల ₹1,00,00,000 ఖర్చు పెడతారు అక్కడ. దేనికి? ఆడి తెలివి వచ్చి ఆడి చేత సైన్ చేయించేద్దామని. అది చచ్చిపోయి ముసలోడి చేత, ముసలిదాని చేత. అది మన దేవుడు మన పట్ల అలాంటి చిత్తాన్ని నెరవేర్చట్లేదు. నిజంగా అలా అయితే మనం చచ్చిపోతాం కూడా. ఓన్లీ కేవలం ఆక్సిజన్ ద్వారా, కేవలము ఆ మందుల ద్వారా మంచాల మీద రోజుల తరబడి, నెలల తరబడి బ్రతుకుతున్నాడు. ఏ రోజు దేవుడు మన అలా ఉంచలేదు. చప్పలు కొట్టండి దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మనకి తినడానికి ఉన్నా ఏమి లేకపోయినా చక్కని ఆరోగ్యం ఇచ్చి, చక్కని నీడనిచ్చి, ఒకవేళ అద్దెది అవ్వచ్చు, లేకపోతే సొంతది అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ దేవుడు ఎంత చక్కగా పోషిస్తున్నాడు. మీకు ఒకటి తెలుసా? సింహం పిల్లలు లేమికి ఎలాగే ఉంటారని మీకు తెలుస్తుంది కదా. మీరు మామూలుగా వాక్యాలు వింటుంటారు. ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. సింహం పిల్లలు 3 రోజులకు ఒకసారి భోజనం చేస్తాయంట తెలుసా? ఎన్ని రోజులకి? మీరు చూడండి, నేషనల్ జియోగ్రఫీలో ఇంగ్లీష్లో కూడా చెప్తాడు. మీరు చదువుకునే పిల్లలు ఉంటే వాడు వినిపించుకోండి, ఆడు ఇంగ్లీష్లో చెప్తాడు. 3 డేస్ అవుతుంది ఈ పిల్లలు భోజనం చేసి అంటాడు. ఎందుకంటే వాటన్నిటికీ సెన్సార్లు ఉంటాయి, వాటన్నిటికీ కెమెరాలు ఉంటాయి. ఎన్ని రోజులకు ఒకసారి భోజనం చేస్తాడు సింహం పిల్ల? తిన్నప్పుడు పులిగా తింటుంది దొరికితే, లేకపోతే ఎన్ని రోజులు పస్తుంటుంది అది? అడవికి రాజు కూడా 3 రోజులు పస్తుంటుంది. కానీ మన బలహీనమైన ఏ రోజున పస్తున్న వాళ్ళు చేయొద్దండి. ఏదో ఒక ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎంత గొప్పవారం అండి. కాబట్టి ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడ మన విషయంలో తండ్రి చిత్తము. ఈసారి మన చిత్తాలు ఏంటో చెప్పండి. 10 రకాల చిత్తాలు చెప్పాడు దేవుడు. ఎన్ని రకాలు? ఇప్పటిదాకా నేను చెప్పింది 10 వచనాలు చెప్పాను. ఏమండి మన చిత్తం ఏముంటుంది చెప్పండి? పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ మన చిత్తాలు. దేవుడు మన చిత్తానికి దేనికి కూడా వ్యతిరేక కాదండి. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన చిత్తాన్ని కూడా గౌరవించమంటున్నాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంతేనండి. ఎప్పుడు గౌరవం పొందుకుంటాం చెప్పండి? మనం గౌరవం ఇచ్చినప్పుడే కదా. దేవుని మందిలో దేవునికి గౌరవం అంటే ఏంటి? చక్కగా సిద్ధపడి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. అన్ని విషయాల్లో విధేయత, అన్ని విషయాల్లో విశ్వాసము, అన్ని విషయాల్లో దేవుని పట్ల ఆ నిబద్ధత కలిగి ఉండడమే దేవునికి ఇచ్చే గౌరవము. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఈ విషయాలు చాలామందికి తెలియదు. పెద్ద తరం వాళ్ళకి తెలియదు, కొంచెం చిన్నపిల్లలకి తెలియదు. ఎందుకంటే తెలియదు అంటే రావడం ఫస్ట్ నుంచి ఎలా తయారు చేశారంటే, సంఘాలని సేవకులు ఎలా తయారు చేశారంటే, రావాలి, నువ్వు కూర్చోవాలి, నీ కానుకేదో నువ్వు వేసేయాలి, నీకు ఏదైనా ఇస్తే నువ్వు పాడాలి, వెళ్ళిపోవాలి, ఇదే. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది సరైన విధానము కాదు. ఇది దేవుని యొక్క ప్రొఫెన్సీ కాదు. అంటే ఆయన యొక్క సువార్త ఇది కాదు. ఆయన చెప్పిన పద్ధతి ఇది కాదు. మీరు ఆయనకి విధేయులే ఉండాలి, ఆయనకి లోబడి ఉండాలి, ఆయన్ని గౌరవించి మీరు గౌరవం పొందుకోవాలి. మీరు గౌరవం పొందుకోవాలంటే ముందు ఆయన్ని గౌరవించాలి, ఆయన కార్యాలన్నీ గౌరవించాలి. ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించును కాక. ఆమెన్. మన మధ్యన ఉన్న చిన్నగారు సాక్షి